అప్పుడు అవుట్ అంటారు. అప్పుడు మ్యాచ్ ఆపేస్తారు. అది కోచ్ నీట్ గా 4 వెళ్ళాలంతే. ఇది ఓకే. ఏంట్రా ఎక్కువ చేస్తున్నారు? నా పర్సనాలిటీగా మాత్రం చేయకపోతే అసహ్యంగా ఉంటుంది అన్న. మీరంతా రిషిగడ్ ఫ్యాన్సా? కాదు ఫ్రెండ్స్. మరేంటి అటు సింగిల్ కొడితే చప్పట్లు కొట్టేస్తున్నారు? కొన్ని సెంచరీ కొడితే కొట్టచ్చా సార్? హాఫ్ సెంచరీ కొట్టమను చాలు. ఈజీ కొడతాడు. ఏంటి బెట్టా? రిషిగడ్ స్కోర్ ఎంత? రఫ్ గా 45 ఉంటది. కరెక్ట్ కనుక్కొని చెప్పు. 46. ఆడ 50 కొట్టడానికి 2000 పందెం. కొడతాడని 4000 పందెం. డన్. రే ఒక్క బోర్ కొట్టరా, రాత్రంతా పీతలా తప్పడిపోవచ్చు. హాయ్ హాయ్. రిషి చాలా బాగా ఆడుతున్నాడే. రే పండు డబ్బులు రా. ఎలా కడుపు అన్నం తిన్నావు, బిర్యానీ తిన్నావు. ఓ పక్కన ఫ్రెండ్ అవుట్ అయిపోయాడు ఫీల్ అవుతుంటే ఇప్పుడు డబ్బులు పెడతావంటి. రేపు నువ్వేంట్రా ఇప్పుడు దాకా సచిన్ లాగా ఆడుతున్నావు అనుకుంటే సచిన్ లాగా వెళ్ళకొచ్చు. మ్యాచ్ ఫిక్సింగ్. ఏంటో చూపు, నువ్వు సిగ్నల్ లైట్స్ ఇంత కళ్ళు వేసుకుని. నేనేం చేశాను రిషి? ఏం చేసావా? నువ్వు నన్ను చూడలేదు? అందరూ చూస్తున్నారు కదా. అందరూ చూడటం వేరే, నువ్వు చూడటం వేరే. ఏంటి వేరే? సీనియర్స్ ఎదురు ప్రశ్నలు వేయడం మానే, లైఫ్ లో పైకి వస్తావు. ఏమి లేకరా బాబు, టాటా స్టీల్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చినట్టు మా తల్లి. అయ్యి పాపి చూస్తేనే 4000 పోయిందంటే నవ్వితే 40,000 ఈజీగా పోతాయి. లైఫ్ లో పెట్టాను. కొనుక్కున్నాక చదవచ్చు కదా. చదివితే కదా కొనొచ్చులేదో తెలిసేది. నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు ఈలోగా అన్ని చదువుకొని ఏదో ఒకటైనా కొనరా. నువ్వు కూడా బుక్స్ కొనడానికి వచ్చావా? మనకు అమ్మడమే కానీ కొనడం అలవాట్లేదమ్మా. ఎవరైనా ఫ్రెండ్ కోసం వచ్చావా? ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్తే గానీ వదిలేలేవేంటి నువ్వు? ఊరికినే అడిగానులే బాబు. అది సరే, నీకు వర్షం అంటే బాగా ఇష్టమా? ఏ కొనిస్తావా? నువ్వు డబ్బులు ఇవ్వాలే గానీ ఏం కావాలంటే అది కొనిస్తాం. ఐస్ క్రీమ్ తిన్నావా? ఇప్పుడా? ఈ వర్షంలో మిరపకాయ బజ్జీ ఏదైనా తింటాడు. ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో. నువ్వు ఇక్కడే నేను ఇప్పుడే వస్తానే. సరే సరే అంటే సరిపోతుందా? పద వెళ్దాం. ఐస్ క్రీమ్ వస్తోంది, తినేసి వెళ్దాం. ఇంత వర్షంలో ఐస్ క్రీమా? వర్షంలో మిరపకాయ బజ్జీలు ఏ ఎదవైనా తింటాడు. ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో అని రిషి చెప్పాడా? నీకెలా తెలుసు? ఆ లాంగ్వేజ్ మీది కాదులే. అవును, ఎంతసేపు అయింది వెళ్ళి? 15 minutes. పార్లర్ పక్కనే ఉందిగా, వెళ్దాం పదా. ఓకే. ఎంత ఇచ్చావు వాడికి? 100. వెళ్ళి ఇంకో 100 ఇచ్చిరా. పాప మేము సరిపోతాయో లేదో. ప్రియా, నీతో కలిసి ఇలా కాఫీ తాగుతానని కళ్ళ కూడా అనుకోలేదు తెలుసా? ఏ నేను రాననుకున్నావా? లేదు, నీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది అనుకోలేదు. కమ్ ఆన్ మ్యాన్. ఎక్స్క్యూజ్ మీ, 1 sec. యా ష్యూర్. ఏంటి ఇలా వచ్చారు? వేరే పని లేదా మీకు? పనిలేదు మాకు కాదు నీకు. దీనికి ఐస్ క్రీమ్ తెస్తానని ఇక్కడికి వచ్చి ప్రియతో కబుర్లు చెప్తూ కాఫీ తాగుతున్నావా? 100 నువ్వు ఇచ్చావా? లేదు. అయితే నార్మల్స్ మళ్ళీ పడుండు. ఆఫ్టర్ ఆల్ 100 ఇచ్చినందుకు జేమ్స్ బాండ్ లో అసిస్టెంట్ వేసుకుని చెకింగ్ వచ్చేయాలా? అయినా వర్షంలో ఐస్ క్రీమ్ ఏంటి అసహ్యంగా? మొగాళ్ళు అంటే 1000 మందితో 1,00,000 పనులు ఉంటాయమ్మా, అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇలా రోడ్ల మీద చీప్ గా పంచాయతీలు అవి పెట్టకూడదు. సారీ. ఏంటే? ఐఎమ్ సారీ. సర్లే గానీ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది. ఇంటికి వెళ్ళి బజ్జు అమ్మా. వెళ్ళు. దారిలో ఐస్ క్రీమ్ బళ్ళవి కనిపిస్తే ఆగొద్దు. బాగా పెట్టాడుగా ఐస్ క్రీమ్, ఇంకా ఎందుకు?
వెళ్దాం పదా. వీడెవడరా ఫస్ట్ బెల్ అవగానే క్లాస్కి వెళ్ళిపోతాడు అసహ్యంగా. రెగ్యులర్ రా, ఇదిలో టాప్ ఏది అడిగి చెప్పేస్తాడు. నిజమా? ఒరే రవి ఇలా రామ్మా. నువ్వు క్విజ్లో కుమ్మేస్తా ఉంటగా. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగినది? 1939 to 45. అందులో ఎంతమంది మరణించిద్రి? 2 కోట్ల మందికి పైగా. వారి పేర్లేమి? వెళ్ళి కనుక్కొచ్చి కనిపించే. మా ఎలా కచ్చాను జోకు. ఇక్కడ జోకులు వేస్తే ఎవరు వేయాలరా? నువ్వు వేయాలి. మరి నువ్వు అవ్వాలి. ఎక్కువ చేయకా? రే జెంట్మెన్ వస్తున్నారు రా. సార్ 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 ఒక్క నిమిషం. పండుగడికి డౌట్ అండి సార్. అడుక్కో సార్ వన్ ఫైన్ మార్నింగ్ బ్రిటిష్ అంతా మీ ఇంటి తలుపు కొట్టి సుబ్బు నేను దారుణంగా ప్రేమిస్తున్నాను, మీ ఆవిడ చంపేసి నేను పెళ్లి చేసుకుంటా అంటే మీరేం చేస్తారా? సింపుల్. నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో చూస్తాను అని చెప్పి మా ఆవిడ చేత నా చావుకు ఎవరూ కారణం కాదు అని ఒక లెటర్ రాయించి నైస్ గా దాన్ని చంపేసి ప్రీతి జంటను మ్యారేజ్ చేసుకుంటాను. అయితే ఆవిడ వచ్చారు, లెటర్ రాయించుకోండి. అవునరా కనకాన్నే మా వాళ్ళ తెలియక నీలాంటి సునకానికి ఇచ్చి పెళ్లి చేశారు. లేరా నీకు మాధురి దీక్షిత్తు ప్రీతి చింత కావాలా? ఇంట్లో శ్రీదేవంతరదాన్ని నేనుంటే పెళ్లి చూపులకు విగ్గు పెట్టుకొచ్చి మోసం చేసిన చాలక మళ్ళీ ఈ వేషాలు కూడానా? అంజలి అంజలి ఒక్క నిమిషం. అంజలి ఆ రోజు సడన్ గా ప్రియా అక్కడ కనిపించేసరికి నేను కొంచెం ఎక్కువ మాట్లాడాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. అమ్మాయి ఎలా ఉంటుంది? చాలా అందంగా ఉంటుంది. ఏ అమ్మాయి నాన్న? నువ్వు ఎవరిని చూస్తున్నావో ఆ అమ్మాయి. నేను చంద్రుని చూస్తాను. సర్లే గాని తనేం చదువుతుంది? ఎవరు? ఆ అమ్మాయి. నాన్న ప్లీజ్ నాన్న. రేయ్, దేవదాసులో నాగేశ్వరరావు లాగా డాబాలెక్కి చంద్రుడిని గొడుగులేసుకుని సూర్యుని చూస్తే ఉపయోగం లేదు. మనసులో ఉన్నది ఆ అమ్మాయికి చెప్పేయి. లేకపోతే వయసు అయిపోయాక నాలాగా ప్రేమ కథలు చెప్పుకోవడానికి తప్ప ఎందుకు పనికిరావు. నీకేమైంది నాన్న? నీలా చదువుకోలేదు కానీ నీలాగా లవ్ చేశాను. చెప్పడానికి భయపడ్డాను. ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. ఎవరు నాన్న ఆవిడ? మీ అమ్మ. రేయ్, ఒకటి మాత్రం గుర్తుంచుకో, సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే హక్కు లేదు.
నీతో చాలా రోజులుగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నా అంజలి, కానీ అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. అందుకే అంతా లెటర్లు రాశాను. అసలు డబ్బులుంటే బంగారు రేఖ మీద అక్షరాలకు బదులు ముత్యాలతో రాసి ఉండేవాడిని. కానీ ఏం చేస్తాం, పేదరికం. లవ్ లెటర్ రాయడానికి ₹1,00,000 కూడా ఖర్చు పెట్టలేని పేదరికం. ఒక మాటలో చెప్పాలంటే ఈ లెటర్ నా లివర్ అంజలి. లివర్ అనేది ఫ్లవర్ కన్నా సున్నితమైంది. గుండెకైనా ఆపరేషన్ చేయొచ్చేమో కానీ లివర్కి ఏమైనా జరిగితే ఏం చేయలేం అంజలి. అందుకే దీన్ని లివర్ అన్నాను. దీన్ని ఎలాగైనా సరే నువ్వే ప్రియకివ్వాలి. నువ్వే ఊరికే ఇవ్వక్కర్లే. ఈ చాక్లెట్ తీసుకో. అయిపోయి నాకు సిక్కేసేస్తుంది. ప్రియా, నా గుండెలయ్య, నిన్ను చూడగానే నా మనసులో పొంగింది ప్రేమ అలా. అందుకే తిరుగుతున్నాను నీ వెనక కుక్కలా. నువ్వు కాదంటే విస్కీ తాగుతాను దేవదాసులా, అవునంటే ఇద్దరం కలిసి తాగుతాం ఒకే కోకోకోలా. నువ్వు లేని జీవితం ఉప్మా లేని పెసరట్టు. దాన్ని తినడం నా వల్ల కాదు, నీ మీదొట్టు. ఈ ఉత్తరం నచ్చకపోతే తిట్టు కొట్టు, అంతేగాని మాట్లాడడం మానేస్తే ఉరేసుకోవడానికి చూసుకుంటావు పెద్ద చెట్టు. ఈ కవిత రాసిన రేనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్తోనే అయినా దాని రీఫిల్ నిండా నా ఫీలింగ్ నింపాను. అందులో ఉన్నది ఇంక కాదు ప్రియా, నిన్ను నన్ను కలిపే ప్రేమనే లింక్. ఇంత పోయిటరీ రాసిన తర్వాత ఈ ఉత్తరం డైరెక్ట్ గా నీకు ఇవ్వాలంటే నాకు సిగ్గేస్తుంది బాబు. అందుకే అంజలికి ఇచ్చి నీకు ఇమ్మన్నా. అంజలికి ఎందుకు ఇచ్చానంటే ఈ కాలేజ్ మొత్తం మీద బాడీ ఎదిగిన బ్రెయిన్ ఎదిగిన క్యాండిడేట్ అదొక్కతే. ఒక చాక్లెట్ ఇస్తే చాలు, చైనా వాళ్ళ మీద నుంచి కూడా దూకేస్తుంది. సో ఈ ఉత్తరం తీసుకోగానే దానికి చాక్లెట్ ఇవ్వడం మర్చిపోకే. ఈ రోజు గురువారం సాయంత్రం 5ంటికి అమ్మ చెల్లి సాయిబాబా గుడికి వెళ్తారు. నేను మాత్రం నీకోసం గుమ్మం బయట దిష్టి కుమ్మడికాయలా వెయిట్ చేస్తూ ఉంటాను. వస్తావు కదూ? నీకోసం 5-6 వేల కళ్ళతో ఎదురు చూస్తూ 1,00,000 ముద్దులతో నీ అమర ప్రేమికుడు రిషి.